హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి ఈరోజు బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎవ్రీ సండే చికెన్ ఆర్ మటన్ ఆర్ ఫిష్ ఆర్ ఫ్రాన్స్ ఏదో ఒకటి కంపల్సరీ చేసుకుంటాం అనమాట. మ్యాక్సిమం చికెన్ కర్రీనే బాగా మా బాబుకు బాగా ఇష్టం అనమాట. ఇది చూడండి, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు 3 వేసుకొని వాటర్లో కడుక్కొని కొంచెం వాటర్లో వేసి అలానే పెడతాను అనమాట నేను. సో దట్ ఏదైనా మట్టి ఉంటే కింద కూర్చుంటుంది అడుగులో అని చెప్పి ఆ విధంగా వాష్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా 2 గ్లాసు రైస్ తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 1/2 గ్లాస్ నార్మల్ రైస్ కలిపాను అనమాట. సో 2 గ్లాసు బాస్మతి ఇది బిర్యానీ రైస్ చేసుకుందామని 1 టైమే వాష్ చేస్తాను అనమాట నేను ఇది బాస్మతి రైస్. ఇంకా ఎక్కువసారి వాష్ చేస్తే దాని స్మెల్ అంతా వెళ్ళిపోతుందని నేను ఓన్లీ 1 టైమే వాష్ చేసుకుంటాను. వాష్ చేసి ఈ విధంగా నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. తర్వాత ఇది చూడండి, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టేసుకున్నా. ఇదంతా బిర్యానీ కోసం చూడండి. ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అనమాట. ఇవన్నీ చూడండి, షాజీరా, లవంగాలు, మిరియాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఇది పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, క్యారెట్, ఇదేమో బిర్యానీ ఆకు, ఇవన్నీ పువ్వులు, జాపత్రి, ఇవన్నీ అల్లం పేస్ట్, చూడండి గరం మసాలా. ఈ విధంగా నేను బాక్స్లో కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ధనియాల పొడి, సాల్ట్, ఇదేమో జీలకర్ర అనమాట. సో ఈ విధంగా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 గ్లాస్ రైస్కి నేను 5 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే 1 గ్లాస్కి మామూలుగా 2 స్పూన్సే వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా వేస్తాను అనమాట. సో దట్ పూలు మంచిగా జిగుట్గా అంటుకోకుండా ఉంటుంది అనేసి, కొంచెం మంచిగా పూలు మంచిగా అవుతుంది అనేసి ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా వేస్తాను అనమాట నేను ఆయిల్. చూడండి, అది ఆయిల్ అయిపోయింది అనేసి క్యాన్లో వేస్తున్నాను. వేసిన తర్వాత 5 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాను, కుకింగ్ ఆయిల్. మీరేం చేసుకున్నారు ఈరోజు వంట అనేది చెప్పండి. సో నేను ఎలా చేస్తాను చూడండి. చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ మా బాబుకు బాగా ఫేవరెట్ అనమాట. అయ్యేదాకా ఆకలి ఆకలి అంటున్నాడు. మార్నింగ్ లేవగానే, నైట్ నుండే అంటున్నాడు అనమాట, చికెన్ తీసుకొద్దామని. మార్నింగ్ లేవగానే చికెన్ చూడండి తీసుకొచ్చారు. 1/2 kg చికెన్ అనమాట. అది మేము ముగ్గురమే కాబట్టి ఎప్పుడో ఎవ్రీ సండే మ్యాక్సిమం 1/2 kgనే తెచ్చుకుంటాము. ఎప్పుడు ఎవరన్నా వస్తే కనుక 1 kg. చూడండి, ఇందులో స్పైసెస్ వేసుకోవద్దు అనమాట. ఫస్ట్ అవి వేసుకుంటే మాడిపోతాయి అనేసి నేను ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాను అనమాట. ఎప్పుడే కానీ ఉల్లిగడ్డ వేసుకుని అవి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అవి ఎర్రగా లైట్గా ఫ్రై అయ్యే టైంలోనే స్పైసెస్ వేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువగా వేడి ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే ఆ స్పైసెస్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. దాని టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనేసి చూడండి, ఫస్ట్ నేను ఉల్లిగడ్డనే వేస్తాను అనమాట. వేసి ఉడికించుకోవాలి, మంచి ఫ్రై అయ్యేదాకా, రెడ్గా ఫ్రై చేస్తూ ఉండాలి. దాంతోపాటు చూడండి, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఆకు తర్వాత ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత క్యారెట్, ఇవన్నీ మిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేస్తానన్నమాట నేను. మీరు ఎలా చేస్తారో చూడండి. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకు, కుకింగ్ రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది అనమాట. ఎగ్దమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలా చేస్తాను అనమాట నేను. టేస్ట్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మా బాబుకు, మా ఆయనకు కూడా బాగా ఇష్టము. సో ఎవ్రీ సండే నేను కంపల్సరీ ఈ విధంగా బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లేకపోతే ఫిష్ కర్రీ, ఫ్రాన్స్ ఏదో ఒకటి కంపల్సరీ చేసుకుంటాం అనమాట. చూడండి, క్యారెట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా ఉడికించుకోవాలి ఒక 5 to 10 minutes. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదన్నమాట. నేను డైరెక్ట్గా వంటనే చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం టీ అండ్ కారీ అంటించుకొని తిన్నాము ఆల్రెడీ. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. అంతలోపు నేను బిర్యానీ రైస్ అన్న చేసుకుందాము, పని అయిపోతుంది అనేసి చేస్తూ ఉన్నాను. ఇక స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికి వాళ్ళు తీసుకొచ్చేసారనమాట చికెన్. చూడండి, ఈ విధంగా చేసుకుంటాను అనమాట నేను. సో 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కానీ నేనేం చేస్తానంటే బాస్మతి రైస్ కొంచెం పూలు ఉండాలనేసి ఒక కొంచెం
ఒక 70% లాస్ట్లో 3 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ గ్లాస్లో 70% మాత్రమే వేసుకుంటా. ఒక 30% తగ్గించి వేస్తానన్నమాట. ఎందుకంటే మంచి పూలు అవ్వాలి రైస్, లేకపోతే మెత్తగా అవుతుందేమో అనేసి నేను కొంచెం తగ్గించి వేసుకుంటాను అనమాట వాటరు. లేకపోతే నార్మల్ రైస్ చేసేటప్పుడు అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి కంపల్సరీ. అదే అందరూ చేసే తీసుకునే మెజర్మెంట్ అదే కదండి. సో కానీ నేనేం చేస్తానంటే బిర్యానీ రైస్ టైంలో మాత్రం కొంచెం తగ్గించి వేసుకుంటాను. చూడండి, కొత్తిమీర, పుదీనా అండ్ ఇది కరివేపాకు అనేది 3 వాష్ చేసుకొని నేను ఈ వాటర్లోనే వేసుకుంటాను అనమాట. ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకోవద్దు ఎప్పుడే కానీ. ఇవన్నీ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆయిల్లో వేసుకుంటే దాని స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో చూడండి, వాటర్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, ధనియాల పొడి వేసుకున్న తర్వాత గరం మసాలా 1 స్పూన్ ఇది గరం మసాలా. చూడండి, 1 స్పూన్ గరం మసాలా. తర్వాత సాల్ట్ మీకు తగ్గట్టుగా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే కర్రీలో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి. తర్వాత గరం మసాలా 1 స్పూన్. చూడండి, అల్లం పేస్ట్ కూడా, ఇదేమో జీలకర్ర అనమాట, కొంచెము జీలకర్ర వేసుకోవాలి. ఓకేనా. మన ఉల్లిగడ్డ వేసుకున్నప్పుడే కొంచెము అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. సో దట్ ఆయిల్లో వేయించుకుంటే అది పచ్చిదనం అనేది, పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో ఇలా ఈ విధంగా అన్ని వాటర్లోనే ఇవన్నీ వేసుకుంటాను అనమాట. నేను వేసుకొని బాగా మసిలిన తర్వాత నీళ్ళు మరగనివ్వాలి, ఎసరు రావాలన్నమాట. మసిలిన తర్వాత చూడండి, నేను మధ్యలో ఈ విధంగా స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం కూడా గలీజ్గా ఉంటే నచ్చదనమాట. సో చూడండి, టైల్స్ కూడా ఎట్లుంటాయి నా దగ్గర, వైట్ కలర్గా బాగా రుద్దేసి వాష్ చేసుకుంటాను అనమాట. నేను ఎవ్రీ వీక్లీ ట్వైస్ టైల్స్ అన్నీ వాష్ చేసుకుంటాను. స్టవ్ అయితే రెగ్యులర్గా నైట్ వాష్ చేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇది నెక్స్ట్ చికెన్. అది మసిలేంత వరకు చికెన్ వాష్ చేసుకొని, అది కారం, ఉప్పు అన్నీ వేసి కలుపుకొని, మసాలాలు అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. అది బాగా మసాలా అంతా పట్టేసుకుంటుంది అనమాట మంచిగా చికెన్కి. చూడండి, సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఎక్కువసారి కూడా వాష్ చేయను నేను. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటాను అనమాట. సాల్ట్ వేసి వాష్ చేసుకోవడం వల్ల కొంచెం దాంట్లో నీచుగా అది కౌసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా 2 టైమ్స్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటాను. వాష్ చేసిన తర్వాత చూడండి 3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత ఇందులో కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట సైడ్కి ఒక 10 to 15 మినిట్స్ వరకు. సో దట్ ఆ మసాలా అంతా దానికి చికెన్ పీసెస్కి పట్టేసుకుంటుంది అనమాట. సో చికెన్లో ఎక్కువ వాటర్ వేసుకోవద్దు అనమాట. ఓన్లీ ఫ్రైడ్ చేస్తేనే అది టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే కుక్కర్లో చేసుకుంటాను అనమాట ఎప్పుడే కానీ. సో దట్ 2 విజిల్స్కే మంచిగా టేస్ట్ మంచిగా ఉడుకుతుంది. ఒకటి అందులో ఉన్న స్మెల్, టేస్ట్ కూడా బయటకు పోకుండా ఉంటుంది అనమాట. మనం వేరే బౌల్స్లో చేసుకుంటే ఏమవుతుంటే అది అంత దాని ఆవిరికి స్మెల్ వెళ్ళిపోతుంది అనేసి నేను కుక్కర్లో చేసుకుంటాను అనమాట. సో దట్ మంచిగా ఉడుకుతుంది. ఒకటి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా మసులుతుంది అనమాట. ఈ నీళ్ళు ఎసరు పెట్టేసుకున్నాం కదా మన బిర్యానీ కోసము. సో ఈ విధంగా మంచి మసిలిన తర్వాత రైస్ వేసుకుంటాను. చూడండి, రైస్ వేసుకునేటప్పుడు కూడా నీరు మొత్తం తీసేసుకొని వేసుకోవాలండి. దాంట్లో ఉన్న నీరు ఇందులో అలాగే వేసుకున్నాం అనుకోండి, రైస్ మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని మొత్తం నీళ్ళన్నీ జానుకొని అంతా మొత్తం తీసి ఫిల్టర్ చేసుకొని ఆ విధంగా రైస్ వేసుకోవాలి. కొంచెం కూడా ఎక్స్ట్రా వాటర్ వేసుకోవద్దు. ఈ విధంగా కరెక్ట్గా కన్సిస్టెన్సీ వాటర్ వేసుకొని మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని చేసుకుంటేనే మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే మెత్తగా అయిపోతుంది, బాగుండదు అనమాట టేస్ట్ అంతా. సో ఈ విధంగా నేను ఎలా చేస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని పర్ఫెక్ట్ వాటర్ వేసుకొని ఇవన్నీ కరెక్ట్ మెజర్మెంట్లో ఇవన్నీ మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అవన్నీ కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది.
చూడండి మా మా బాబు ఇంకా మా ఆయన అయితే ఇద్దరు ఫుల్ ఇష్టపడి తింటారనమాట. నేను చేసిన ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుందని, సేమ్ మా హోటల్లో ఎలా ఉంటుందో అలా ఆ టేస్ట్ చేస్తానని అంటూ ఉంటారనమాట ఇద్దరు, మా బాబు ఇంకా మా ఆయన ఇద్దరు. చూడండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ అది చికెన్ ఉంది కదండి, కడుక్కున్న తర్వాత దాంట్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పసుపు, కారము, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూను, తర్వాత కారము, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి, కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇది ధనియాల పొడి. ఈ విధంగా కవర్లో ఉంచుకుంటానమాట నేను, ఎందుకంటే స్మెల్, మసాలా స్మెల్ పోకుండా ఉంటుంది చాలా రోజుల వరకు అని, ఇంకోటి పురుగు కాకుండా ఉంటుంది అనేసి నేను ఆ విధంగా అందులో కవర్లోనే వేసి పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా కారం ఎక్కువ వేసుకోను నేను, ఓన్లీ 2 స్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కదా. ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసుకోవాలి కంపల్సరీ. పచ్చిమిర్చి వలన టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీ. సో నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను ఒక 1 స్పూన్కి, ఇంకా కొంచెం ఎక్కువ మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటా పక్కకి. ఈ రైస్ అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను మొత్తం బాగా. మొత్తం బాగా మసాలా అంతా దానికి పట్టేసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టేసుకుంటాను సైడ్కి. చూడండి మీరు ఈరోజు ఏం చేసుకున్నారు, వంట ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను ఒక 20 days నుండి అయితే స్టార్ట్ చేశాను, మీకు తెలుసు ఆ విషయము. రెగ్యులర్గా పెడదామని డిసైడ్ అయిపోయాను. ఎందరో చేస్తున్నారు వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ చేసి పెడుతున్నారు, దీనివల్ల అర్న్ చేసుకుంటున్నారు మనీ. సో మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఏదో సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, ఖాళీగా కూర్చొని ఏం చేద్దాము. ఇదైతే చాలా ఈజీ వర్క్ కదండి, ఇందులో మనం మనీ ఇన్వెస్ట్ చేసేది లేదు, ఏం లేదు. జస్ట్ రెగ్యులర్గా మనం ఏమైతే చేస్తున్నామో ఇంట్లో ప్రతి ఒక్క డే ఎవ్రీడే ఒక్కొక్క కొత్త కంటెంట్ పెట్టేసుకొని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడమే. సో ఇది చాలా ఈజీ వర్క్ కదండి, అందరు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి వాళ్ళ దగ్గరికి చాలామంది చేస్తున్నారు. అందరు చదువు రాని వాళ్ళు చేస్తున్నారు, పల్లెటూరు వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో నేను కూడా చేద్దాము అని స్టార్ట్ చేశాను. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఈ రైస్ అంతా ఇది ఉడికిన తర్వాత నేను ఏం చేస్తానంటే లాస్ట్కి 2 నిమ్మకాయలు ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో ఆ 2 నిమ్మకాయలు పిండేసుకుంటాను అనమాట లాస్ట్లో. మధ్యలో వేసుకోవద్దు, వాటర్లో వేయడము అట్లా చేసుకోకుండా నేను ఏం చేస్తాను లాస్ట్లో పిండేసుకొని కలిపేసుకుంటా. సో దట్ ఆ పులుపు అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట రైస్ తింటుంటే. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను లాస్ట్లో 2 నిమ్మకాయలు పిండేసుకొని కలిపేసుకుంటా అనమాట. ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా సూపర్ టేస్ట్. హోటల్లో ఎలా ఉంటుందో దానికన్నా సూపర్ టేస్ట్ అవుతుంది అనమాట. తినేసిన తర్వాత మా బాబు ఇంకా మా ఆయన చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది అనేసి అంటారనమాట. ప్రతిసారి నేను చేసిన ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి అంటుంటారు. ఏదైనా సరే చాలా టేస్టీ చేస్తాను అనమాట నేను వంటలు. చూడండి ఈ విధంగా ఇది రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ విధంగా పూలు అవుతుంది మంచిగా. తర్వాత నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను చికెన్ కర్రీ చేసుకోవడానికి. చూడండి 1/2 kg చికెన్కి ఒక 3 to 4 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను అనమాట నేను.
చూడండి 4 స్పూన్ వేసుకున్నాను ఆయిల్. చూడండి నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి ఆయిల్లో వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ బాగా రెడ్గా వేయించుకున్న తర్వాత, ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులో ఏది వేసుకోను నేను. కారం, ఉప్పు ఆల్రెడీ అందులో అన్ని మసాలాలు అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇందులో ఏది వేసుకోను అనమాట నేను. ఓన్లీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి ఈ విధంగా మళ్ళీ దీంట్లో కూడా చికెన్ కోసం కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు 3 వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి చికెన్ వేస్తున్నాను, వేసి కలుపుకుంటున్నాను ఉల్లిగడ్డ రెడ్ ఫ్రై అయిన తర్వాత. చూడండి ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా ఈ 3 కలిపేసుకోవాలన్నమాట అందులో. సో దట్ అది బాగా దాని ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చూడండి ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకొని నేను ఈ విధంగానే వేసుకుంటాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి మీరు ఈ విధంగా చేసి చూడండి ఒకసారి. సో ఈ విధంగా చికెన్ బాగా కొంచెం ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు ఈ టొమాటో వేసుకున్నాను. టొమాటో వేసుకున్న తర్వాత చూడండి ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి, కుడక పొడి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను వేయించుకొని. సో అదే ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను అనమాట చికెన్కి కానీ ఏదైనా కర్రీస్లో కూడా నేను అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ ఈ కొబ్బరి పొడి వేసుకుంటాను అనమాట. చాలా దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీ అయినా. చూడండి ఈ విధంగా 2 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కొంచెం లైట్గా వాటర్ ఎక్కువ వేసుకోను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లోనే వాటర్ ఎడుస్తుంది అనమాట. చూడండి నేను వాటర్ ఎక్కువ వేసుకోవట్లేదు, జస్ట్ ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదండి, ఆ టీ కప్ అంతనే వేసుకుంటున్నాను వాటరు. ఎక్కువ వేసుకోవద్దు. ఎంత వేసుకున్న తర్వాత అది చికెన్ కలిపిన బౌని ఉంటుంది కదండి, జర్మన్ బౌని, అది కూడా కొంచెం వాష్ చేసుకొని ఆ వాటర్ ఇందులో వేసేసుకుంటాను. చూడండి ఈ విధంగా మొత్తం వాష్ చేసేసుకొని, ఎందుకంటే అందులో కారం, ఉప్పు అదంతా ఉంటుంది కదా మసాలా అని, కొంచెం వాటర్ వేసి కడుక్కొని ఇందులో వేసేసుకుంటాను అనమాట నేను. సో ఇంతే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ ప్యాక్ చేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటాను అనమాట నేను. ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం స్టవ్ అనేది కొంచెం పెంచుకోవాలి, ఫ్లేమ్ పెంచుకోవాలి కొంచెము. దాని తర్వాత మళ్ళీ సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను సిమ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ మంచిగా ఉడికిన తర్వాత 3rd విజిల్ వచ్చేస్తుంది కదా, ఆ 3rd విజిల్ వచ్చిన తర్వాత నేను తీసేసుకుంటాను అనమాట. సో 3 విజిల్స్కి బాగా ఉడికేస్తుంది అనమాట, మొత్తం మెత్తగా అయిపోతాయి పీసెస్ కూడా. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకేం వేసే అవసరమే లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఆల్రెడీ నిమ్మకాయ రసం అయితే బిర్యానీ రైస్లో వేసుకున్నాము కాబట్టి ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకొని తినేయడమే అనమాట. చూడండి ఈ విధంగా అవుతుంది. వాటర్ కూడా నేను ఎక్కువ వేసుకోను. చూడండి అంతే, అది ఎంత అయితే కర్రీ ఉందో అంతట్లోనే ఒక జస్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా సపరేట్గా పీసెస్ సపరేట్ పెట్టుకుంటాను, సూప్ సపరేట్ పెట్టుకుంటాను, రైస్ సపరేట్ పెట్టేసుకొని ఇక మా బాబుకు పీసెస్ బాగా తింటాడు అనమాట, అందుకని సపరేట్గా పీస్ సైడ్కి ఉంచుతాను. చూడండి బాగుందంటాడు. చూడండి సూపర్గా ఉంది అని అంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.